పోతన భాగవతం బలి యజ్ఞము విస్తరించుట. బల్లిదంపుదోడు ప్రాపునా నింద్రునికింద్ర పదము చేరుటిట్లు గలిగే, తనకు నాట్యుడైన తమ్ముడు గలిగిన కోర్కులొన్న కేల కొరత నొందు. ఈ విధంగా బలవంతుడైన తమ్ముడి ప్రాపు వల్ల ఇంద్రుడికి ఇంద్ర పదవి తిరిగి లభించింది. శ్రేష్ఠుడైన తమ్ముడు ఉంటే అన్నగారి కోరికలు నెరవేరకుండా ఉంటాయా అని ఈ పద్య భావం. పాలడుగడు మేలడు గందేలడు భిక్షించి అన్నకిచ్చే త్రిజగమున్, వేలుపుల తల్లి కడపటి చూలంబోలంగగలరే తొలయని తమ్ముల్. దేవతల తల్లి అతిథికి కడపటివాడైన కొడుకు వామనుడు భిక్షం అడిగి సంపాదించిన ముల్లోకాలు తన అన్నకే ఇచ్చేశాడు. అందులో భాగాన్ని అడగలేదు, లాభాన్ని అడగలేదు. ఆ విధంగా అన్నల కోసం శ్రమపడని తమ్ముళ్ళు వామనునితో సరిపోలరా అని ఈ పద్య భావం. కడుపు బదరగాక కొడుకులా కనుకంటి తల్లికొకటి చాలు బల్లిదుండు, త్రిదశగణము కన్న అదితి కానుపు తీర జిన్ని మేటి వడుకు కన్న ఎట్లు. దేవతల సమూహాన్ని కన్న అదితి చివరికి అదృష్టం పండేటట్లు వామనుడిని కన్నది. కడుపు పగిలేలా 10 మందిని కనే కన్నా ఏ తల్లికైనా అలాంటి కొడుకు ఒక్కడు చాలు అని ఈ పద్య భావము. ధన్యవాదములు. అలా వామనుడు సంపాదించి ఇచ్చిన 3 లోకాల సామ్రాజ్య సంపదను దేవేంద్రుడు తిరిగి పొందాడు. అటు పిమ్మట బ్రహ్మదేవుడు, శివుడు, కుమారస్వామి, భృగువు మొదలైన మునులు, పితృదేవతలు, దక్షుడు మొదలైన ప్రజాపతులు, సిద్ధులు, దేవతలు ఇంకా తక్కిన వారు అందరూ విష్ణుదేవుని లీలా విలాసాలకు ముచ్చటపడుతూ పొగుడుతూ ఆటపాటలతో తమ తమ నివాసాలకు వెళ్ళిపోయారు అని చెప్పి శుకుడు ఇలా అన్నాడు. మనుజనాద త్రివిక్రము మహిమ కొలది ఎరుగ తర్కింపలెక్కింపనెవ్వడోపు, గుంభినీరేణు కణములు గురుతు పెట్టు వాడు నేరడు తక్కిన వారి వశమే. రాజా పరీక్షిత్ మహారాజా, త్రివిక్రమావతారుడైన వామనుడి గొప్ప గుణాలను పూర్తిగా తెలుసుకోవడం కానీ లెక్కించటం కానీ ఎవరికీ సాధ్యం కాదు. భూమిలోని ధూళి కణాలను లెక్క పెట్టగలిగిన వాడికైనా ఇది సాధ్యం కాదు. ఇంకా వేరే వారి సంగతి చెప్పేదేముంది అని ఈ పద్య భావం. ధన్యవాదము.